ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అవమానించిన తీరు కూడా మీకు చాలా బాధ కలిగింది. చాలా బాధ అండి. అంచేతే సవాలు విసరడానికి కారణం అదే సార్. తేల్చుకోవాలా సినిమా రంగం అంత కోపం వచ్చేసింది. నిత్యం మోసమే సార్. ప్రజలు రోజు అబద్ధాలు చెప్తారు, రోజు అబద్ధాలే అండి. ఆవేశం ఎందుకు సార్? ఆవేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వారు కలిసి తాడేపల్లికి మీటింగ్ అండి. ముఖ్యమంత్రి గారు పీకెట్టు తోసేసి బోలు తొక్కేస్తారని చెప్పి డయాస్ మీద మాట్లాడుతున్నాడు సార్. ఏంటి అదే పతాలను తొక్కేస్తానని, తొక్కలు తీసేస్తాను, తొక్కని నారదెత్తాను. కాపు ఉద్యమాన్ని ఒక హైట్కి తీసుకెళ్లిన మీలాంటి వ్యక్తుల పట్లే ఆయన అలా అనుచితంగా ఉంటే ఇక సాధారణ కాపు ప్రజల పట్ల ఆయన ఎలా ఉంటారు? ఎవరి మీద ప్రేమ ఉండదు సార్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ కూటమి వల్ల ఏ రకమైన ప్రయోజనం జరుగుద్ది? అసలు రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు కండిషన్స్ మీరు మనం చూశారు తాజాగా. ఇది బీజేపీ వాళ్ళు మాకు మేనిఫెస్టో వద్దని చీచి అని అవతల పంపించేసినట్టుగా ఆయన చేశారు. మీకు ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీకేమనిపించింది? పెద్ద జీరో అండి. పెద్ద జీరో ఏముండదండి. అధికారం ఆకలండి. అధికారం కోసం ఏమైనా చేద్దాం చూస్తున్నారు సార్. ఆకలితో ఎందుకు ఎంత బాధపడ్డామండి? పదవులో ప్రజలు కూర్చోబెట్టినప్పుడు మంచి కార్యక్రమం చేసి ప్రజలకి కావాల్సిన ఆకలి తీర్చి వాళ్ళు మనల్ని పొందితే సీట్లు అయినా ఉంటాడు కదా సార్. ఆ రోజు ప్రేమ రాదండి. ఈరోజు జగన్ గారు ఈ మన సంక్షేమ కార్యక్రమం పెడితే జనం ప్రేమిస్తున్నారని చెప్పేసి వారు దూరం చేయడం కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారే. అంత వయసు అండి, పెద్ద వయసు, సీనియర్ పొలిటీషియన్. ఓ పక్క మోడీ గారి కన్నా సీనియర్ చెప్తుంటాడు ఆయన. అబద్ధాలు మాట్లాడచ్చా సార్? అంటే చంద్రబాబు గారు గతంలో ఆడే అబద్ధాలకి ఇప్పుడు ఆడే అబద్ధాలకి ఏమైనా తేడా కనపడతా ఉంది? అంతా ఒకటే సార్. పెరిగిపోయినాయి సార్. పెరిగాయండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉద్రేకం పెరిగిపోయింది బాబు గారికి. ఉద్రేకం, కోపం, బాబోయ్ ఏం నడిచేస్తారు సార్ స్టేజ్ మీద. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి నటన కూడా నేర్పుతున్నాడేమో డయాస్ మీద. అంటే చంద్రబాబు గారేమో పవన్ కళ్యాణ్కి అబద్ధాలు నేర్పుతుంటే పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుకి అబద్ధాలు నటన నేర్పుతున్నారంటారా? ఇది బాగుంది. మోసం సార్. అయితే ఇప్పుడు వీళ్ళు కండిషన్స్ పెట్టుకోవాలి కదా, ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా బీజేపీతో కలిసినప్పుడు. మరి ఎందుకు అసలు నోరే విప్పట్లేదు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? సార్ మొన్న పేపర్లో చూశాను సార్, ప్రత్యేక జైలు శాంక్షన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికైనా జగన్ గారికని చెప్పాడు సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ అడుగుతా ఉన్నాను. జైలు శాంక్షన్ చేయడం కాదండి, ప్రత్యేక హోదా తేవాలి సార్. ఎన్నో ప్రాణాలు బలికొన్న, ఎందరో రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన వాళ్ళు ఫలితంగా స్టీల్ ప్లాంట్ వచ్చింది. అది ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ అధీనంలో ఉంచడం కోసం అది రెండు చేస్తే బాగుంది సార్. అసలు ముట్టుకోవట్లేదు. అవి ముట్టుకోరండి. ప్రస్తావన సొల్లు చెప్తారు. సొల్లు మేము ఒత్తి చేసేస్తాం. 2018లో నాకు రాయబారి పంపించారు సార్. ఏమండి మీ సొంతంగా పోటీ చేస్తున్నారా లేకపోతే ఎలియన్స్తో చేస్తున్నారా? ఎలియన్స్తో చేస్తున్నామండి అన్నారండి. మీకు 10-20 ఇస్తారు, అందరూ మాకేమి ఇస్తారు సీట్లు అండి. ఇప్పుడు మిమ్మల్ని అడుక్కున్న పోతే ఆయన అడుక్కుని బెటర్ కదా అని చెప్పానండి. వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఇంకోసారి వచ్చారండి. మీకు జనం ఎక్కువ ఉన్నారు కదా, యూత్ ఉన్నారు కదండి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాలకు రైలుకు చేయొచ్చు కదా, అరెస్ట్ చేస్తారని కేసులు పెడతారండి అని మాటలు సార్. నేను భయం, నాకు అసలు భయమే లేదు అది ఇదని అంటారు. అయ్యా ఆ స్పీడ్ ఎలక్షన్ వెళ్ళిపోవచ్చు కదా, మీరు కవర్ చేశాను సార్.